ఓం నమః శివాయ. హరి ఓం. ఈ రోజున మన అంశం ఏమిటంటే పూజలో అగరత్తులు వాడచ్చా, ఎటువంటి అగరత్తులు వాడాలి అంటే, ఇక్కడ మనకి నిత్యం దేవతార్చన చేసేటప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా పురాణోక్తంగా మంత్రాలు చెప్పారు. దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ సుమనోహరం అని చెప్పని ఆ యొక్క ధూపాల యొక్క లిస్టు చెప్పుకుంటూ వచ్చారు. దశాంగం గుగ్గులోపేతం. మనం స్వామికి సమర్పించేటువంటి ధూపం ఏ విధంగా ఉండాలి అంటే సుగంధ పరిమళాలు విరజిల్లేటట్టుగా ఉండాలి. మరి ఈ రోజున వచ్చేటువంటి అగరత్తులన్నీ కూడా కెమికల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి కెమికల్కి సంబంధించినటువంటి అగరత్తులే వస్తున్నాయి. దానివల్ల వింత రోగాలు రావటం తప్పితే దేవునికి ఇదేదో పవిత్రత చేకూరుస్తుంది అనేటువంటిదైతే ఎక్కడా లేదు. మనం ఏదైనా సరే దేవునికి ధూపం వెయ్యాలి అంటే అగరత్తుల ధూపం కంటే సాంబ్రాణి, గుగ్గిలము, దశాంగము ఇటువంటివి ఏవైతే సుగంధ ద్రవ్యాలు, అగరచెక్క, వవాక్షి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో కనుక స్వామికి ధూపం అనేది చూపిస్తే ఆ ధూపం వేయటం మూలంగా పాపం పోతుంది అని చెప్పిన శాస్త్రం. మరి లేని పాపాలని తెచ్చుకునేదానికంటే మనం ఈ ధూపం వేసేటప్పుడు మనకి శాస్త్రానుసారంగా చెప్పినటువంటి ఏవైతే సాంబ్రాణి ఇలాంటి సుగంధ పదార్థాలని మనం స్వామికి ధూపం వేయటం మూలంగా మనకి మన ఆరోగ్యం బాగుపడటమే కాకుండా మనతో పాటుగా ఆ పరిమళం అంటే ఆ పరిమళం యొక్క వాసన మూలంగా, ఆ పొగ మూలంగా మనలో ఈ గృహంలో ఉండేటువంటి దుష్టశక్తులు, నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా ఆ గుగ్గిల ధూపం వేయటం మూలంగానే, ఆ సాంబ్రాణి ధూపం వేయటం మూలంగానే సకల దుష్టశక్తులు కూడా పోతాయి. ఈ రోజుకి కూడా చూడండి, మన ఇంట్లో ఏదన్నా ఒక దుష్టశక్తి ఆవరించింది, ఒక గాలి ప్రవేశించింది అని చెప్పినంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే, ఉపాసనా పరుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక గుగ్గిలమో సాంబ్రాణినో మంత్రించి అమ్మ ఈ ధూపం రోజు కూడా సంధ్యా సమయంలో వేయండి అని చెప్పని ఇస్తూ ఉంటారు. అంటే ఆ మంత్రపూరితమైనటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి ఈ ధూపం యొక్క లక్షణాలతో ఆ యొక్క ఉండేటువంటి దుష్టశక్తులన్నీ కూడా దూరం అవుతాయి. కాబట్టి ఈ యొక్క పాపములన్నీ పోవటానికి ధూపం వేయాలి అంటే సాంబ్రాణి అన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది అని నా అభిప్రాయం. కాబట్టి ఈ అగరత్తులు ఏమిటి అనేది కంటే మనకు పూర్వం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయానుసారంగా చక్కగా మనం ఏదైతే ఈ యొక్క సాంబ్రాణి కానీ, గుగ్గిలం కానీ, దశాంగం కానీ ఇవన్నీ కూడా సుగంధ పరిమళాలు ఇచ్చేటువంటి ధూపాలు కాబట్టి అటువంటి ధూపాలని దేవతార్చనలో వాడటం, మన గృహంలో వాడటం అనేది శ్రేష్టం. కాబట్టి ఇటువంటివి గమనించి చక్కటి ఆ ధూపాలని మనం వాడుకోవటం శ్రేయస్కరం. మీ అందరికీ కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పి నేను చెప్తున్నా. హరి